కొలిక్కి వచ్చినట్టే వస్తున్న మహారాష్ట్ర ఎపిసోడ్ ఊహించని మలుపులు తిరుగుతుంది. మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారం మెలికల మీద మెలికలు పడుతుంది. నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మహాయుతికి చెందిన ముగ్గురు కీలక నేతల భేటీలోనూ సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారం తేలలేదు. దాదాపు 2.5 గంటల పాటు షాతో సమావేశం జరిగినా అసలు సంగతి బయటపడలేదు. దీనికి తోడు ఇవాళ ముంబైలో మహాయుతి నేతల భేటీ ఉంటుందని ఉదయం నుంచి ప్రచారం జరిగినా అది జరగకపోవడం, అకస్మాత్తుగా మహాయుతి భేటీ రద్దు కావడం సరికొత్త చర్చకు తావితీస్తుంది. అదిగాక మహాయుతి నేతల భేటీ రద్దు కావడంతో ఏక్నాథ్ షిండే మరో నిర్ణయం తీసుకున్నారు. ముంబై వదిలిపెట్టి తన సొంతూరైన సతారాకు వెళ్లిపోయారు. ఇది మరో చర్చకు కారణమవుతుంది. షిండే ఎందుకిలా వెళ్లి ఉంటారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు బీజేపీ నేతలే సీఎంగా ఉంటారని లీకులు ఇచ్చిన షిండే కమలం పెద్దలు చెప్పినట్లు ఉంటానని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇంతలోనే ఉన్నట్టుండి సతారా వెళ్లిపోవడానికి కారణాలేంటి? షిండే అలిగి వెళ్లారా, ఇంకేదైనా కారణం ఉందా అన్నదానిపై ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుకుంటున్నారు. నిజానికి షిండే సతారా వెళ్లిపోవడం వల్లే మహాయుతి భేటీ రద్దయింది. అయితే ఆ భేటీయే ఎందుకు రద్దయిందనేది అసలు ప్రశ్న. కేబినెట్ బెత్తల దగ్గర ఏమైనా తేడా కొట్టిందా? కీలక ఫోలియోలను షిండే అడిగితే బీజేపీ ఒప్పుకోలేదా? తన వర్గానికి హోంశాఖని ఇవ్వాలని బీజేపీ పెద్దల దగ్గర నుండి షిండే ప్రతిపాదన పెడితే అందుకు కమలం పెద్దలు ఒప్పుకోలేదా? అందుకే షిండే అలిగి సతారా వెళ్లిపోయారా? ఇలా కూటమి నేతలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇక తాజా సమాచారం ఏంటంటే డిసెంబర్ 1నే మహాయుతి భేటీ ఉండే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. అదే రోజు బీజేఎల్పీ సమావేశం ఉండొచ్చన్న మాట వినిపిస్తుంది. మొత్తం మీదుగా సీఎం అభ్యర్థి విషయంలో బీజేపీ పెద్దల ఆలోచన మారుతుందా? కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరాఠా నేతకు మహారాష్ట్ర సీఎం పదవి ఇవ్వాలని భావిస్తుందా? కొలిక్కి వచ్చినట్లే వస్తున్న మహారాష్ట్ర ఎపిసోడ్ ఊహించని మలుపులు తిరుగుతుంది. మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారం మెలికల మీద మెలికలు పడుతుంది. నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మహాయుతికి చెందిన ముగ్గురు కీలక నేతల భేటీలోనూ సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారం తేలలేదు. దాదాపు 2.5 గంటల పాటు షాతో సమావేశం జరిగినా అస్సలు సంగతి బయటపడలేదు. దీనికి తోడు ఇవాళ ముంబైలో మహాయుతి నేతల భేటీ ఉంటుందని ఉదయం నుంచి ప్రచారం జరిగినా అది జరగకపోవడం, అకస్మాత్తుగా మహాయుతి భేటీ రద్దు కావడం సరికొత్త చర్చకు తావితీస్తుంది. మహాయుతి నేతల భేటీ రద్దు కావడంతో ఏక్నాథ్ షిండే మరో నిర్ణయం తీసుకున్నారు. ముంబై వదిలిపెట్టి తన సొంతూరైన సతారాకు వెళ్లిపోయారు. ఇది మరో చర్చకు కారణమవుతుంది. షిండే ఎందుకలా వెళ్లి ఉంటారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు బీజేపీ నేతలే సీఎంగా ఉంటారని లీకులు ఇచ్చిన షిండే కమలం పెద్దలు చెప్పినట్లు ఉంటానని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇంతలోనే ఉన్నట్టుండి సతారా వెళ్లిపోవడానికి కారణాలేంటి? షిండే అలిగి వెళ్లారా, ఇంకేదైనా కారణం ఉందా అన్నదానిపై ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుకుంటున్నారు.
కొలిక్కి వచ్చినట్లే వస్తున్న మహారాష్ట్ర ఎపిసోడ్ ఊహించని మలుపులు తిరుగుతుంది. మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారం మెలికల మీద మెలికలు పడుతుంది. నిన్న రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మహాయుతికి చెందిన ముగ్గురు కీలక నేతలు భేటీలోనూ సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారం ఇంకా తేలలేదు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, మహారాష్ట్ర సీఎం ఎవరనేది ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, గుడ్ ఈవినింగ్. 6 రోజులు అయిపోయింది మహారాష్ట్రలో పోలింగ్ అయిపోయి, ఎలక్షన్ రిజల్ట్ వచ్చి. సో ఇట్లాంటి నేపథ్యంలో కౌంటింగ్ అయిపోయిన తర్వాత 6 రోజుల తర్వాత కూడా ముఖ్యమంత్రి ఎవరు అన్నది మాత్రం ఇంకా ఒక సస్పెన్స్ కొనసాగుతోంది. నిజానికి మొన్నే, అంటే గత 2 రోజుల కిందనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండే. బట్ ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఎవరు అన్నది మాత్రం ఒక క్లారిటీ రావడం లేదు. అయితే ముగ్గురు మధ్య, ఎవరైతే బీజేపీ మహాయుతి కూటమిలో ఉన్నటువంటి ముగ్గురు నాయకుల మధ్య కొంత సయోధ్య కుదరడం లేదు అన్నది మాత్రం ప్రధానంగా వినిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే అటు ఏక్నాథ్ షిండే కానీ, ఇటు ఫడ్నవీస్ కానీ, ఇటు అజిత్ పవార్ కానీ, ఈ ముగ్గురు ఐక్యంగానే ఉన్నారన్నటువంటి సంకేతాన్ని నిన్నటి వరకు పంపించినా కానీ, ఈవెన్ మొన్న ఏక్నాథ్ షిండే కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి అంతా మోడీ చేతుల్లోనే ఉంటుంది, మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే, సో కేంద్రం కనుసన్నల్లోనే, బీజేపీ అధిష్టానం కనుసన్నల్లోనే పనిచేస్తాం, విధేయుడుగా ఉంటామని చెప్పేసి ఇప్పటికే షిండే ప్రకటించినా కానీ, నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగినటువంటి భేటీలో షిండే ఎందుకో అలకబూనినట్టుగా కొంత సమాచారం జాతీయ మీడియా నుంచి, జాతీయ రాజకీయాల్లో వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి అంశం. అయితే ఫడ్నవీస్ కింద ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ఉండడాన్ని, అంటే ఇక్కడ ఒక బ్రాహ్మణవాదాన్ని మహారాష్ట్ర ప్రజలు తీసుకొస్తున్నారు అన్నది ఇంటర్నల్ గా వినిపిస్తున్నటువంటి అంశం. సో బ్రాహ్మణ ముఖ్యమంత్రి కింద ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ఉండడాన్ని మరాఠా ప్రజలు జీర్ణించుకోరు అన్నది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంశం. సో ఈ అంశంలో నిజంగానే ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారా, ఆయనకు ముఖ్యమంత్రి కావాలని ఉందా, లేదంటే ఆయనకు ఇంకేమైనా పోర్ట్ఫోలియోస్ అడుగుతున్నారా, హోంశాఖ అడుగుతున్నారా, ఆర్థిక శాఖ అడుగుతున్నారా, ఇంకా కొన్ని ఆయన కావాల్సినటువంటి కేబినెట్లో కొన్ని కూర్పులకు సంబంధించి ఆయనకు ఇంపార్టెన్స్ పెంచాలని మాట్లాడుతున్నారా, లేదు ఖచ్చితంగా ఆయనను ఫేస్ చేసుకునే ఎన్నికలకు పోయారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్నే ముఖ్యమంత్రి చేయాలి అన్నటువంటి డిమాండ్ ఏమైనా పెట్టారా? సో ఇదంతా ఒక క్లారిటీ మాత్రం రావాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇది నిన్న వరకు ఉన్నటువంటి అంశం. ఇక ఈ రోజు బీజేపీ మహాయుతి కూటమి నేతలంతా కూడా భేటీ కావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా భేటీ ఉంటుందేమో అన్నటువంటి చర్చలు జరిగాయి. బట్ ఆల్ ఆఫ్ సడన్ గా ఏక్నాథ్ షిండే బాంబే ఏదో వెళ్ళిపోయారు, తన సొంతూరు సతారాకి వెళ్ళిపోయారు. ఏక్నాథ్ షిండే ఎందుకు వెళ్ళిపోయారు? నిన్న అమిత్ షాతో జరిగినటువంటి మీటింగ్ లో సారాంశం ఏమిటి, అక్కడ ఏం చర్చలు జరిగాయి, ఈరోజు మహాయుతి ఎందుకు భేటీ కాలేకపోయింది, అసలు ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కబోతోంది, మహారాష్ట్ర రాజకీయాలు ఎటువైపు తిరగబోతున్నాయి, ఇంకెవరైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతారా, లేదంటే భారతీయ జనతా పార్టీయే సింగిల్ లార్జెస్ట్ కాబట్టి వీళ్ళని కాదని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందా? గతంలో కూడా శివసేనను చీల్చి, ఇటు ఎన్సీపీని చీల్చి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి విషయం మనకు తెలుసు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈసారి ఏం జరగబోతోంది, ఏక్నాథ్ షిండే ఆల్ ఆఫ్ సడన్ గా బాంబే వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు? సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి చర్చనీయాంశంగానే మారుతున్నాయి. ఎక్కడ కూడా ఈ డాట్స్ ని కలపడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్ర రాజకీయాలు చాలా ఒక కన్ఫ్యూజన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. గెలిచిన రోజే అమిత్ షా ఇటు ఫడ్నవీస్ కి, అట్ ది సేమ్ టైం ఇటు ఏక్నాథ్ షిండేకి, వీళ్ళిద్దరికి కూడా కాల్స్ చేసి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. సో సింగిల్ లార్జెస్ట్ గా ఉన్నారు, అఫ్ కోర్స్ అంతకు ముందే మిత్రధర్మంగా ఉంటారు. ఏక్నాథ్ ఒక 40కి పైగా స్థానాలు వస్తే గనక ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రి చేస్తామన్నది అక్కడ ఇచ్చినటువంటి కమిట్మెంట్. బట్ ఇక్కడ అంతకు మించినటువంటి స్థానాలను మన ఏక్నాథ్ షిండే తీసుకొచ్చుకోవడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఆయన కాదని ఫడ్నవీస్కి ఇస్తున్నారా? ఫడ్నవీస్ కూడా గతంలో ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తే. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆయన్ను ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం కంకణం కట్టుకొని ఉంది. బట్ ఏక్నాథ్ షిండే ఏం కోరుకుంటున్నారు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలి అని కంకణం కట్టుకున్నారన్నది మాత్రం తేలాల్సినటువంటి అవసరం ఉంది. సో అంటే నిన్న రాత్రి జరిగినటువంటి భేటీలో ఏమేమి అంశాలు చర్చలకు వచ్చి అమిత్ షాతో, సో ఉప ముఖ్యమంత్రి ఇస్తా అన్నటువంటి పొజిషన్ ని ఏక్నాథ్ షిండే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా? సో ఇక్కడ కేవలం ఏక్నాథ్ షిండేతోనే వస్తున్నటువంటి ప్రాబ్లం. అజిత్ పవార్ తో ఇప్పటివరకు అయితే ఎట్లాంటి ప్రాబ్లం రాలేదు. సో ఒకవేళ మహాయుతి నేతలంతా కూడా భేటీ అయితే ఖచ్చితంగా అజిత్ పవార్ కూడా భేటీ అవుతారు. బట్ ఏక్నాథ్ షిండే మాత్రం అలిగింది స్పష్టంగా కనిపిస్తోంది. ఏం జరగబోతోంది మహారాష్ట్ర రాజకీయాల్లో, ఈ రోజు జరగాల్సినటువంటి భేటీ ఎందుకు క్యాన్సిల్ అయింది? అండ్ మోర్ ఓవర్ 1వ తారీఖు రోజే ఇక బీజేపీ సమావేశం జరగబోతోంది అన్నట్టుగా కొన్ని లీకులు అయితే వస్తున్నాయి. సో ఆ రోజే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఈలోపు ఈ 2 రోజుల్లోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఇంకొక పాయింట్ కూడా ఆలోచించాలి. కేంద్రం కూడా వెంటనే ప్రకటిస్తే
ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో, సో ప్రజల్లో ఎట్లాంటి తిరుగుబాటు వస్తుందో అన్నది కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది. సో కేంద్రం కూడా ఎక్కడ ఈ అంశంలో మహారాష్ట్ర ఎపిసోడ్లో ఎక్కడ నేరుగా కేంద్రం ముందుకొచ్చి మాట్లాడట్లేదు, మీడియా ముందుకొచ్చి మాట్లాడట్లేదు. కేవలం ఈ ముగ్గురిని పెట్టి మాత్రమే, ఫడ్నవీస్ని, అజిత్ పవార్ని, ఏక్నాథ్ షిండేని, వీళ్ళ ముగ్గురితో మాత్రమే ప్రస్తుతానికి మహారాష్ట్ర రాజకీయాల్ని నడిపిస్తోంది కేంద్రం. ఎక్కడ నేరుగా మీడియా ముందుకొచ్చి మాట్లాడట్లేదు. బట్ నిన్న అమిత్ షాతో జరిగినటువంటి భేటీలో ఏ అంశాలు చర్చలోకి వచ్చాయన్నది మాత్రం ప్రధానంగా కొంత కన్ఫ్యూజన్ వాతావరణం మాత్రం కనిపిస్తోంది. దరిదాపు నిన్న 3 గంటల పాటు అమిత్ షాతో భేటీ కావడం జరిగింది మహాయుతి నేతలు, ఇటు ఏక్నాథ్ షిండే కానీ, అజిత్ పవార్ కానీ, ఫడ్నవీస్ కానీ. బట్ దీంట్లో మరి ముఖ్యంగా ఈరోజు ఎందుకు సతారా వెళ్ళిపోయారు? ఏక్నాథ్ షిండే అలకబూనారా? ముఖ్యమంత్రి పదవి ఖచ్చితంగా కావాలని డిమాండ్ చేస్తున్నారా? ఉప ముఖ్యమంత్రిగా ఉండనని చెప్పారా అన్నది మాత్రం తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఇంకా చాలా పాయింట్స్ వచ్చాయి. తాను ముఖ్యమంత్రిగా ఉండాలి అని డిమాండ్ చేస్తున్నటువంటి అంశం లేదు, నేను కేంద్రంలో తీసుకొని ఏది లైక్ బీహార్ కైండ్ ఆఫ్ ఫార్ములాని కూడా అమలు చేయాలి అన్నటువంటి ఒక ప్రపోజల్ కూడా పెట్టినట్టుగా కొంత సమాచారం కూడా ఉంది. అంటే బీహార్ ఫార్ములా వేరు, అక్కడ నితీష్ కుమార్తో ఉన్నటువంటి అప్పుడు పరిస్థితులు వేరు. సో ఇప్పుడు కేంద్రంలోకి తీసుకొని ఒకవేళ అంటే నిజంగానే శ్రీకాంత్ షిండేని కూడా ఇక్కడ ఉప ముఖ్యమంత్రి చేయాలి అన్నటువంటి ఒక ప్రపోజల్ని కూడా ఇటు ఏక్నాథ్ షిండే పెట్టినట్టుగా కొంత సమాచారం కూడా తెలుస్తోంది. అంటే తను కేంద్రంలో ఉంటే ఉప ముఖ్యమంత్రి తన కొడుకు శ్రీకాంత్ షిండేకి ఇవ్వాలి అంటూ కూడా కొంత డిమాండ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. బట్ దానికి అధిష్టానం ఒప్పుకోనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఏక్నాథ్ షిండే ఫేస్ పైన జరిగేటువంటి రాజకీయం వేరు, తన వారసత్వం పైన జరిగేటువంటి రాజకీయం వేరు. సో ఇట్లా నేపథ్యంలో ఏం జరగబోతోంది? నిజంగానే 1వ తారీఖు వరకు వేచి చూడాల్సిందేనా బీజేపీ ఎల్పీ సమావేశం? సో గంటకు కొంత చేంజెస్ మాత్రం కనిపిస్తున్నాయి. బట్ ఇక కొలిక్కొచ్చింది అనుకున్నటువంటి టైంలో నిన్న అమిత్ షాతో జరిగినటువంటి భేటీ తర్వాత ఈరోజు ఏక్నాథ్ షిండే ఊరొదిలి వెళ్ళిపోవడం, బాంబే వదిలేసి వెళ్ళిపోవడం మహారాష్ట్ర రాజకీయాలు మొత్తాన్ని కూడా కబలిస్తున్నాయని చెప్పాలి. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది మాత్రం అఫ్కోర్స్ వేచి చూడాల్సిందే. ఇంటర్నల్గా ఏమేమి నడుస్తున్నాయి, ఎప్పుడు మహారాష్ట్రకు సర్కారు కొలువు తీరబోతోంది, ముఖ్యమంత్రిగా ఎవరు ఉండబోతున్నారు, ఈ సస్పెన్స్ గత 6 రోజులుగా కొనసాగుతోంది. నిజానికి కౌంటింగ్ అయిపోయినాక వితిన్ 72 అవర్స్ లోపే ప్రభుత్వం టైం అయిపోతుంది, ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి అవసరం. ప్రస్తుతానికి అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే ఈరోజు బాంబే వదిలేసి వెళ్ళిపోవడం చర్చనీయాంశంగా మారింది. లెట్స్ సీ ఏం జరగబోతుందనేది మాత్రం వెయిట్ చేయాలి. ఒక సస్పెన్స్ వాతావరణం మాత్రం మహారాష్ట్రలో కనిపిస్తోంది. ఇంకొక 2 రోజులు కూడా బహుశా ఇట్లాగే ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 1వ తారీఖు రోజు బీజేపీ సమావేశం పెట్టిన తర్వాత ఆ సమావేశంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది తెలిసేటువంటి అవకాశాలు అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనకు తెలుస్తోంది. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.